మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. తామేం తప్పు చేశామని అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సంపద అదానికి వెళ్లకుండా కేటీఆర్, హరీష్ రావు అడ్డుకుంటుంటే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగ పీఠికలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్వయం అనే విలువలు ఈ దేశంలో ఏ చట్టాలు వచ్చినా కూడా ఈ విలువలు కాపాడాలని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి మా అందరి స్వేచ్ఛను హరించేసిండు. మా మేమందరం ఏ ప్రజల న్యాయం కోసం అయితే పోరాడుతున్నామో ఆ న్యాయం ఈరోజు ప్రజలకు దక్కే పరిస్థితి లేదు. ఇలా మేము చేసిన తప్పేది. మేము ఆ మహనీయుడికి నివాళులు అర్పించద్దా? మరి మహనీయుడికి నివాళులు అర్పించద్దా? ఒకసారి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మేము రైతుల భూములు ఈ రేవంత్ రెడ్డి దుర్మార్గంగా గుంజుకుంటుంటే రైతుల పక్షాన ఉండే హక్కు మాకు లేదా? ఇవాళ నిరుద్యోగుల పట్ల తీవ్రంగా ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే హక్కు మాకు లేదా? జీవో 29తోని ఈ దేశంలో ఏ వర్గాలకైతే న్యాయం జరగాలనో ఆ వర్గాలకు న్యాయం జరగకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వాళ్ళకు న్యాయం జరగకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడుతుంటే దానికి వ్యతిరేకంగా పోరాడే హక్కు మాకు లేదా? రైతులకు రుణమాఫీ రాకపోతే రైతుల పక్షాన నిలబడే హక్కు మాకు లేదా? ఇలా రాష్ట్ర సంపదను అదానికి పల్లెల్లో పెట్టి అప్పగిస్తుంటే మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ అడ్డుకుంటుంటే దానికి వ్యతిరేకంగా మా మీదనే ఉల్టా ఘోరమైన అక్రమమైన కేసులు పెడుతుంటే ఇంకా ఎక్కడుంది ఈ దేశంలో రాజ్యాంగం? ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఎక్కడుంది? అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ, రేవంత్ రెడ్డి దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరెన్ని దుర్మార్గాలు చేసినా, మీరెన్ని దౌర్జన్యాలు చేసినా మేము ఇప్పటికీ కూడా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని నమ్ముకొని ఉన్నాం. ఆ రాజ్యాంగం ద్వారా వచ్చిన వ్యవస్థలనే నమ్ముకొని ఉన్నాం. మీలాగా మేము దౌర్జన్యంగా, ఒక దోపిడీదారుగా, ఒక నిరంకుశ పాలకుడిగా మేము వ్యవహరించాం. మాకు ఆ కల్చర్. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అంబేద్కర్